శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం 3/6 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తుల యొక్క గుణగణాలు, జాతక ఫలితాలు ఎట్లా ఉంటాయనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎవరైతే ఏ మాసంలోనైనా 3, 12, 21, 30 ఈ తేదీల్లో పుట్టి వారి యొక్క డెస్టినీ నెంబర్ 6, 15, 24, 33, 42 వచ్చినప్పుడు టోటల్ నెంబరు 6 వస్తుంది. ఈ విధంగా బర్త్ నెంబర్ 3 అలాగే డెస్టినీ నెంబరు 6 వచ్చిన వారు 3/6 కాంబినేషన్ కోవలోకి వస్తారు. ఈ 3/6 కాంబినేషన్ కోవలోకి వస్తారు. ఇంకా బర్త్ డేట్ వచ్చి 3 అలాగే 12 అలాగే 21, 30 వచ్చినప్పుడు టోటల్ నెంబరు 3 వస్తుంది. 3 అంటే గురుడు అధిపతి. గురుడు అధిపతిగా ఉంటాడు. గురుడు అధిపతిగా ఉంటాడు. అదేవిధంగా డెస్టినీ నెంబర్ వచ్చి 6, 15 అలాగే 24, 33, 42 వచ్చినప్పుడు టోటల్ నెంబర్ 6 వస్తుంది. 6 అంటే శుక్రుడు అధిపతిగా ఉంటాడు. కనుక ఈ 3/6 కాంబినేషన్లో పుట్టిన వ్యక్తులు గురుడు మరియు శుక్రుని యొక్క ప్రభావితులై ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ 3/6 కాంబినేషన్ ఏదైతే ఉంది, ఈ కాంబినేషన్లో పుట్టిన వ్యక్తులు మంచి తెలివితేటలు కలిగి ఉంటారు, చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ ఈ 3, 6 అనేది ఈ 3/6 అనేటువంటి సంఖ్యలు 3, 6 శత్రు సంఖ్యలు ఇవి. అంచేత శత్రు సంఖ్యల కాంబినేషన్ అనమాట. శత్రు సంఖ్యలు కాబట్టి వీరి మైండ్ సెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. వేరే వాళ్ళతో పోలి చూసుకున్నట్లయితే ఈ 3/6 కాంబినేషన్ వాళ్ళకి మైండ్ సెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఈ 3, 6 వ్యతిరేక సంఖ్యలు కాబట్టి కొన్ని వ్యతిరేక ఫలితాలు కూడా పొందే అవకాశం ఉంది. ఒక్కొక్కప్పుడు వీరు అయోమయానికి గురవుతూ ఉంటారు, అదుపు తప్పి ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమందిలో అయితే ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తూ ఉంటారో ఎవరికీ తెలియదు. ఆ విధంగా కూడా ఉంటూ ఉంటారు. వీరికి అనుకూలమైనటువంటి నామ సంఖ్య ఉంటే ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి మంచి ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పొచ్చు. బాగా అభివృద్ధి కూడా చెందుతారని చెప్పొచ్చు. కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తారు కొంతమంది. అలాగే వీరు వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళు కూడా బాగా రాణిస్తారు, బాగా అభివృద్ధి చెందుతారు. వీరికి ముఖ్యంగా అనుకూలమైనటువంటి పేరు ఉంటేనే వీరికి సౌకర్యవంతమైనటువంటి జీవితం ఉంటుంది. అలా లేకుంటే ఆరోగ్యం, కుటుంబం అన్నీ కూడా అస్తవ్యస్తం అవుతాయి. అదేవిధంగా ఆపోజిట్ సెక్స్ వారి వలన వీరికి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే ఆడవారు పురుషుల వలన, పురుషులు స్త్రీల వలన ఇబ్బందులు పడుతూ ఉంటారు. వాళ్ళ వలన పేరు ప్రతిష్టలకి భంగం కలిగే అవకాశాలు కూడా ఉంటాయి. అదేవిధంగా వీరికి మంచి ముందు చూపు ఉంటుంది, అన్నీ తెలిసి ఉంటారు. అలాగా ఉన్నప్పటికీ కూడా ముందు చూపు ఉన్న అన్నీ తెలిసినా తప్పులు చేస్తారు. అందుకనేమో వీరికి సమాజంలో మంచివారిగా ఉన్నప్పటికీ వీరికి చెడ్డ పేరు వస్తుంది.
వీరికి కుటుంబ సమస్యలు ఉంటాయి. కొంతమందిలో మంచి విలాసవంతమైనటువంటి జీవితం ఉంటుంది, మంచి జీవితాన్ని గడుపుతారని చెప్పవచ్చు. అది పేరు అనేటువంటిది వీళ్ళకి ప్రతికూలంగా లేకుండా మంచి అనుకూలంగా ఉన్నప్పుడు. కాబట్టి వీరిలో ఏ చిన్న తేడా వచ్చినా బ్యాలెన్స్ తప్పుతారు వీరు, ఆ తర్వాత అన్నీ కోల్పోతారు. ఇకపోతే వీరికి రాణించే రంగాలు, చూసుకున్నట్లయితే సైన్స్ సంబంధించినటువంటి సబ్జెక్టులు, అలాగే ఫ్యాషన్ డిజైన్, అలాగే టెక్నాలజీ రంగాలు బాగా రాణిస్తాయి. అలాగే సౌందర్య సాధనాలు, విలాస వస్తువులు, వస్త్ర వ్యాపారాలు, పరిశ్రమలు, కమిషన్ వ్యాపారాలు, గోల్డ్ రిలేటెడ్ బిజినెస్ల వ్యాపారాలు, ఇటువంటివన్నీ కూడా వీళ్ళకి బాగా అనుకూలంగా కలిసి వస్తాయి. కాబట్టి ఆయా రంగాలు ఎంచుకున్నట్లయితే మంచి లాభసాటిగా ఉంటాయని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి అనారోగ్య సమస్యలు ఏమేమి వస్తాయనేది తెలుసుకుందాం. అదేవిధంగా వీరికి డిసీజ్ చూసుకున్నట్లయితే వ్యాధులు చూసుకున్నట్లయితే వీళ్ళకి ఎక్కువగా ముఖ్యంగా బీపీ, అలాగే షుగర్, అలాగే పైల్స్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అదేవిధంగా మానసిక ఆందోళనలు, అశాంతి, మానసిక సమస్యలు, కీళ్ళ నొప్పులు అంటే జాయింట్ పెయిన్స్, అదేవిధంగా గ్యాస్ ట్రబుల్, డెంటల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఇటువంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక వాటికి తగిన రెమెడీస్ తీసుకుని పాటించినట్లయితే పూర్తిగా ఆయా వ్యాధుల బారిన పడకుండా వ్యాధి తీవ్రతలను తగ్గించుకోవచ్చును. లేదా ఒకవేళ వచ్చినా ఈజీగా సత్వరమే ఆయా వ్యాధుల నుండి కోలుకోవచ్చును. ఇక రెమెడీస్ చూసుకున్నట్లయితే ఈ 3/6 కాంబినేషన్ ఏదైతే ఉందో దీనికి తగినట్లుగా ఈ 3/6 కాంబినేషన్కి తగినట్లుగా పేరు పెట్టుకోవడం. ఓకే, ఒకవేళ తెలుసో తెలియకో రాంగ్ నెంబర్లో పేరు పెట్టుకున్నట్లయితే పేరుని సరి చేసుకోవడం. అదేవిధంగా గురు శుక్ర జపాలు చేయటం, గురుగ్రహం అలాగే శుక్రగ్రహ జపాలు చేయటం, జపం చేయటం, అదేవిధంగా లక్ష్మీదేవిని పూజించటం, లక్ష్మీదేవి అలాగే దక్షిణామూర్తిని ఆరాధించడం, పూజించడం. అలాగే పేదల అమ్మాయిలకు వారి పెళ్లి ఖర్చులో వారి పెళ్ళికి సహాయం చేయడం, వారి పెళ్ళికి సహాయం చేయడం. అలాగే గురువులను పెద్దలను గౌరవించడం ఇటువంటి పుణ్యకార్యాలు చేయడం మూలంగా మంచి అనుకూల ఫలితాలను వీరు పొందుతారని చెప్పవచ్చు. థ్యాంక్ యూ.